2024లో భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తహతహలాడుతూ ఉన్నారా? ఎందుకంటే రీసెంట్గా మహానాడులో చేసిన చంద్రబాబు వ్యాఖ్యలు దేనికి సంకేతం? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారా? పార్టీ కేడర్ను కాపాడుకునేందుకే చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారా? ఇదే ఇప్పుడు ఏపీలో చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఏపీ పంచాయతీలో ముందుగా చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ అమృతపాణి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ బాలా గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముందుగా సప్తగిరి ప్రసాద్ గారు మీరే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు 2018 ఎన్నికలకు ముందు బీజేపీతో అంటే ఎన్డీఏ అలయన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు మీకు తెలుసు. బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని అప్పుడు కామెంట్ చేశారు. అదే ఎన్నికలు అయిపోయిన తర్వాత కామెంట్ ఏంటంటే బీజేపీతో పొత్తు ఉపసంహరించుకుని తప్పు చేశాం, జగన్కు అధికారం రావడానికి ఇదే ముఖ్యమైన విషయం. 2014లో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి కాబట్టి అప్పుడు చిన్న మార్జిన్ తేడాతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ అలయన్స్. కానీ 2019లో బీజేపీతో అలయన్స్ లేదు కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది అనేది ప్రధానంగా కొంతమంది ఈ నిపుణులు విశ్లేషకులు చెప్తున్నమాట. ఎందుకు మహానాడులో ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ బీజేపీతో కలిసి వెళ్లేందుకు తహతహలాడుతూ ఉన్నారా? ఏం చెప్తారు సప్తగిరి ప్రసాద్ గారు? సార్, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా అందరికీ, ముఖ్యంగా ఈరోజు ప్యానలిస్టులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా రాజ్ టీవీ వీక్షకులకి, ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఈస్ ఏ టోటలీ కేడర్ బేస్డ్ పార్టీ. ప్రతి గ్రామంలోనూ మాకంటూ ఒక కార్యకర్త ఉన్నారు. మీరు నమ్మతారు నమ్మరో, ఏ విలేజ్కి పోయినా తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి కేడర్ అనేది ఖచ్చితంగా ఉంది. దాదాపు 50 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న జరిగినటువంటి 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పార్టీకి 1% లేకుండా 0.5% ఓట్లు రాలేదు. నాకు దాదాపుగా 40% ఆఫ్ ఓట్స్ సెక్యూర్ చేసినటువంటి పార్టీ మాది. మీరు నిన్న మహానాడులో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను చాలా సూక్ష్మంగా, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల. మీడియా కావాల్సిన విధంగా, లేదంటే రాజకీయ విశ్లేషకులు, రాజకీయ విమర్శకులు కావాల్సిన విధంగా వాళ్ళు అన్వయించుకుంటే దానికి మేమేం చేయలేం. మేము ఒకటే చెప్పాం, మా నాయకుడు ఇష్యూ బేస్డ్ సపోర్ట్ చేస్తాము. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ, దీనికి ఒక స్టాండ్ ఉండాలి నేషనల్ ఇష్యూస్ పైన. ఆ నేషనల్ ఇష్యూస్ పైన ఇష్యూ బేస్డ్ తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏదైనా ఉంటే తప్పకుండా కాంగ్రెస్ కైనా సపోర్ట్ చేస్తాం, భారతీయ జనతా పార్టీకైనా సపోర్ట్ చేస్తాం, ఇంకొకరికైనా సపోర్ట్ చేస్తాం. మంచి చేస్తామంటే మేము ఎప్పుడు వద్దనం కదా. అదే విధంగా ప్రజలకు ఇబ్బంది చేసేటువంటి పనులు ఏదైనా ఉంటే తప్పకుండా నిలదీస్తాము. మీకు తెలుసో లేదో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రైవేటైజ్ చేసినప్పుడు మొట్టమొదట ఎలుగెత్తి ప్రశ్నించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి మాత్రాన మేము పోయి బీజేపీని వ్యతిరేకించేసినట్టు కాదు. మా స్టాండ్ ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాన్ని ఆ రోజు వ్యతిరేకించాం. దట్స్ అవర్ స్టాండ్. అదే విధంగా రైతు వ్యతిరేక చట్టాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన జరిగినప్పుడు ఆ ఆందోళనకు మద్దతు ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అలాంత మాత్రాన మేము భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేసినాము ఇంకోటి కాదు. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటని ఎవరు కావాల్సిన విధంగా వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు అయితేమి, రాజకీయ పరిశీలకులు అయితేమి, మీడియా మిత్రులు అయితేమి అన్వయించుకునేసి కావాల్సిన వాళ్ళు ఊహించుకున్నంత. సప్తగిరి ప్రసాద్ గారు, ఈ మహానాడులో ఇండైరెక్ట్ గా చెప్పుండొచ్చు విపక్షాలతో పాటు కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి. మీరు అన్నట్లుగా ఎవరికి వారు అన్వయించుకుని ఉండొచ్చు. కానీ 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఓపెన్ గా చెప్పారు, బీజేపీతో పొత్తును ఉపసంహరించుకుని చాలా తప్పు చేశాం అని చెప్పి. మీరు ఎక్కడైనా రికార్డులు ఉంటే మీరు ఒకసారి మళ్ళీ డిస్ప్లే కూడా చేయండి. ఎక్కడా కూడా ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉపసంహరించుకొని తప్పు చేశాము అని చెప్పి డైరెక్ట్ ఎక్కడ ఉంటే మీరు రికార్డు ఉంటే ప్లే చేయండి. ఆయన చెప్పింది ఏమంటే చిన్న చిన్న పొరపాట్లు చేశాము,
చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల మనం అధికారం కోల్పోయాం. ఆ పొరపాటే బీజేపీతో పొత్తును పెట్టుకోకపోవడం అనేదే పెద్ద పొరపాటు అని. సారీ ఎక్కడా కూడా మీ దగ్గర రికార్డు ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి ఛానల్ దగ్గర చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాట కూడా మీ దగ్గర రికార్డు ఉంటుంది. ఒకసారి కాల్చుకుని రివ్యూ చేసుకొని ప్లే చేసుకుని భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు విత్డ్రా చేసుకుని తప్పు చేశాము అని ఎక్కడా కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన విషయం దాఖలా లేవు. నేను ఒకటే చెప్తాను సార్, ఇప్పుడు మీరు కూడా ఒక విషయాన్ని పొలిటికల్ అనాలిస్టులు కూడా బాగా అబ్జర్వ్ చేయండి. నిన్న 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 1% కన్నా తక్కువే వచ్చింది. 1% కన్నా మాకు దాదాపు 40% వచ్చింది. మేము దాదాపు 50 లక్షల ఓట్ల డిఫరెన్స్ తో గవర్నమెంట్ కోల్పోయాం. ఇది యథార్థం. 50 లక్షలు మాకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ సత్యగిరి ప్రసాద్ గారు, మీకు బీజేపీకి ఎంత వచ్చింది అనేది పక్కన పెడితే ఇక్కడ 2014లో జస్ట్ 2% మార్జిన్ వైసీపీకి మీకు. అప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే 2% డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు 10% ఓట్ షేర్ డిఫరెన్స్ రైట్, లెస్ దాన్ 2%. ఓకే, లెస్ దాన్ 2%. మరి మీరు బీజేపీని ఎలా లైట్ తీసుకుంటారు ఇక్కడ? మేము లైట్ తీసుకుంటాం. మరి అదే కదా చెప్తున్నారు మీరు, ఇప్పుడు 1% కూడా తక్కువ వచ్చింది ఓట్లు అని చెప్పేసి. మీరు ఎందుకంటే నేను ఎందుకు ఆ మాట అంటే, తెలుగుదేశం పార్టీ ఏదో టోటల్ గా భారతీయ జనతా పార్టీ పైన ఆధారపడింది అధికారంలోకి వచ్చేదానికి, లేకుంటే బీజేపీ సపోర్ట్ లేకపోతే టీడీపీ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 2014లో నిజంగా మాట్లాడుకోవాలి, జనసేన లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈ రెండు లేకపోతే టీడీపీ అధికారంలో లేదు కదా. ఇట్స్ అన్ ఓపెన్ ఇది. అందరూ అందే మాట టీడీపీ నాయకులు చాలా సందర్భాల్లో అన్నారు. ఒకవేళ జనసేననే గనక మమ్మల్ని అధికారంలోకి తెప్పించి ఉండుంటే, నేను తిరుపతిలో బీజేపీని గెలిపించి ఉండొచ్చు కదా. జనసేన అది వేరే తిరుపతి ఉప ఎన్నిక అనేది దాని మీద వేరే విషయాలు ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడు పొత్తులు అనేది ఇచ్చి పుచ్చుకున్న విధంగా ఒకరికొకరు పరస్పరం కోఆపరేట్ చేసుకునేందుగా. సత్యగిరి ప్రసాద్ గారు, పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ దానికి ఒక నైతికత, ఒక విలువలు అంటూ ఉండాలి. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ మీద తెలుగువారి ఆత్మాభిమానం అంటూ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు, కానీ అటువంటి కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాదనగలమా దీన్ని? 2019 ఎన్నికల్లో ఒక విషయం చెప్పమంటారా, కొన్ని సందర్భాలలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కొన్ని నిర్ణయాలు రాజకీయ వ్యూహాల్లో భాగంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బాజాబ్తుగా చెప్పింది, ప్రత్యేక హోదా ఇస్తాము, ఇచ్చి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి ఒక్క తెలంగాణతోనే పొత్తు పెట్టుకొని పోటీ చేశాం. ఆంధ్రప్రదేశ్ మేము ఎక్కడ పొత్తు పెట్టుకోలేదే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వనని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కుచ్చుటోపి పెట్టిన దానివల్ల మేము పోరాటం చేసాం, వ్యతిరేకించాం, బయటకు వచ్చాం. మాకు వ్యక్తిగతంగా మోడీ గారితోనో ఇంకొకరితోనో వ్యక్తిగతంగా ఎక్కడ గొడవ లేదు. మేము అడిగింది ఒకటే, అయ్యా ఇదే మోడీ గారు ఏడుకొండవారి పాదాల చేత మీరిస్తామన్న ప్రత్యేక హోదాని ఇమ్మని అడిగినందుకే, ఆమెను ఇవ్వనందుకే మేము గొడవ పెట్టుకుని బయట వచ్చాం. ఎటువంటి గొడవలు లేవు, విభేదాలు లేవంటారు, కానీ నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి లేకపోతే దిష్టి బొమ్మలు దానం చేసి మీరు చేసినంత ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారైనటువంటి ఒక విషయం మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ మెసేజ్ పబ్లిక్ కేంద్రంతో గాని, మోడీతో గాని, భారతీయ జనతా పార్టీతో గాని వ్యక్తిగత స్వార్థం కోసం మేము ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు. ఆ రోజు ధర్మ పోరాటం కూడా ప్రజల పక్షాన్ని చేసిందే, ప్రజల కోసం చేసిందే, ప్రత్యేక హోదా కోసం. సత్యగిరి ప్రసాద్ గారు, మళ్ళీ మాట్లాడదాం మనం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. అధికార దాహం కోసం, అధికారం కోసం ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మహానాడు వేదికగా అనేక విషయాల మీద టీడీపీ నాయకులు చర్చించుకున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన మీద, అలాగే 2024లో ఎలా వెళ్ళాలి, విపక్షాలతో కలిసి వెళ్ళాలా లేకపోతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని దూరం చేసుకుని టీడీపీ తప్పు చేసిందా అనే అనేక విషయాల మీద వాళ్ళు అంతర్గతంగా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకున్న విషయం బయటకు వచ్చిన తర్వాత ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ చాలా ఘాటుగా స్పందించారు.
In Mahanadu, Chandrababu Naidu repeated his desperate stunt to show that TDP will align with BJP in 2024. Naidu backstabbed PM Narendra Modi like how he did to late NT Ramarao. ఇది సునీల్ దియోదర్ గారు చాలా ఘాటుగా చేసిన ట్వీట్. సో భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది. ఒకవేళ పొత్తు పెట్టుకునే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. జనసేన పార్టీతో కలిసి 2024లో పోటీ చేస్తాం, అధికారంలోకి వస్తాం అని చెప్పి చాలా ధైర్యంగా చెప్తోంది. ఏంటి మీకున్న ధైర్యం ఏంటి భానుప్రకాష్ రెడ్డి గారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు పొత్తు లేకుండా ఏ రోజైనా ముఖ్యమంత్రి అయ్యారా? ఆయన స్వయంగా ముఖ్యమంత్రి అయ్యారా? ఒకసారి మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యారు. 2 పర్యాయాలు పొత్తులో ముఖ్యమంత్రి అయ్యారు. భారతీయ జనతా పార్టీని ఆ రోజు భుజాల మీద పెట్టుకొని ఈ ప్రత్యేక తరగతి హోదా, అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక తరగతి హోదా సంజీవినన్న నేను సాధించింది ఎక్కువ అని చెప్పి మోడీ గారికి సన్మానం చేయాలి, అరుణ్ జైట్లీ గారికి సన్మానం చేయాలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టే ఏదో 2019 ముందు, ఇలా ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీని విభేదించి యూటర్న్ తీసుకొని పర్సనల్ గా, ఇంతకుముందు మిత్రులు ప్రసాద్ గారు చెప్పారు, ఎప్పుడు వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారని. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక భారతదేశంలో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు ఉంది అతనికి. కానీ వారు వ్యవహరించినటువంటి వ్యవహార శైలి, నరేంద్ర మోడీ గారి పట్ల వారి వ్యక్తిగత విమర్శలు చేయడం, అంతేకాకుండా బాలకృష్ణ గారు వాళ్ళ ఎమ్మెల్యే, అసలు మనం మాట్లాడుకోలేం అలాంటి మాటలు ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడారు. ఎందుకండి? ఏదైనా రాజకీయాల విభేదాలు ఉంటే ఖచ్చితంగా పాలసీ విషయాల మీద మాట్లాడుకుందాం, తప్పులేదు. పాలసీ విషయాల మీద విమర్శిస్తే తప్పులేదు. కానీ వ్యక్తిగత విమర్శలకు దిగజారుడు రాజకీయాలు చేయడం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది, నేను చెప్పిన వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు, నేను డిక్లేర్ చేస్తేనే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఒక అహంకార ధోరణితో మొత్తం భారతదేశం మొత్తం కాలికి చక్రాలు పెట్టుకుని తిరిగారు, అందరినీ కలిశారు. మేము ఆ రోజు చెప్పాం చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేంద్రంలో చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేరు, రాష్ట్రంలో మీ సైకిల్ చక్రాలు ఊడిపోతుంది, ఒకసారి జాగ్రత్త గమనించుకోండి అని చెప్పాం. అందుకనే ప్రజలు ఆ రోజు 23 స్థానాలకి తెలుగుదేశం పార్టీకి పరిమితం చేశారు. ఇంకా భారతీయ జనతా పార్టీ విషయంకి వస్తే, ఇంతకుముందు మిత్రుడు ప్రసాద్ గారు చెప్పినట్టు, ఎస్ ఈ రోజు మాకు ఓటు శాతం తక్కువ ఉండొచ్చు. 1998లోనే భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు లేకుండా మాకు 19% ఓట్లు వచ్చే 4 ఎంపీలు మేము భారతీయ జనతా పార్టీ గుర్తు మీద మేము ఆంధ్రప్రదేశ్ లో గెలవడం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు. త్రిపుర ఉదాహరణ, త్రిపురలో మాకు ఒక కార్పొరేటర్ లేదు, ఒక వార్డు మెంబర్ లేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఒకే ఎన్నికల్లో కేవలం మేము అధికారంలోకి రావడం జరిగింది, ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ పార్టీ ఎక్కడైనా ఉందా? అంతెందుకు తెలుగుదేశం స్వర్గీయ ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత దాదాపు 7 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు. 2024 నాటికి భారతీయ జనతా పార్టీ జనసేన కలయిక ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన శక్తిగా ముందుకు పోబోతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం నాయకత్వం మీద కార్యకర్తల్లో నమ్మకం సన్నగిలుతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ పాజిటివ్ ఇండికేషన్ అంటే, ఒకవేళ రేపు పొత్తు పెట్టుకుంటే మనం ఈ రోజు ఎక్కడైనా వెళ్ళిపోతే మనకి రేపు ఇబ్బంది అవుతుందేమో రాజకీయ భవిష్యత్తు అని చెప్పి ఒక సిగ్నల్ మారుగా బయటికి వదలడం జరిగింది. మేమైతే చెప్తున్నాం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశంతో ఎటువంటి పొత్తు ఉండే అవకాశం లేదు. మా సునీల్ దియోదర్ గారు, మా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్, వారు కూడా మొన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి కానీ తెలుగుదేశం కానీ ఎటువంటి సంబంధాలు ఇప్పటికీ ఎప్పటికీ ఉండే ప్రసక్తే లేదు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము జనసేన కలిసి పోరాటం చేసి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. రైట్. అమృతపాణి గారు, మీ అంచనా ఏంటి? భారతీయ జనతా పార్టీతో కలవడానికి తెలుగుదేశం పార్టీ ఊళ్ళూరుతోందంట. ఒకవేళ ఈ రెండు కలిస్తే వైసీపీకి ఏదైనా ఇబ్బందా? ఎందుకంటే 2014లో ఇదే ఇబ్బందిని మీరు చూశారు. బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఈ 3 కలిసి అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా సర్వేలు చెప్పాయి మార్చి వరకు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం సీన్ అంతా మారిపోయిన పరిస్థితి. కానీ 2019లో, అది మీ అదృష్టమో లేకపోతే ఏమనాలో నాకు తెలియదు, కానీ 2019లో
మీరు సింగిల్గా వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ సింగిల్గా పోటీ చేసింది, భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి వెళ్ళాయి. సో 2024లో ఇవి 3 పార్టీలు కలిస్తే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? అమృతపాణి గారు. నమస్కారాలండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇంతకుముందు అధికారంలో వచ్చినప్పుడు కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే వస్తారు. 2014లో కూడా ఆయన సర్వేలు చేయించుకొని మన పరిస్థితి బాగలేదు, మనం ఖచ్చితంగా ఓడిపోతామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బీజేపీకి దేశమంతా కూడా ప్రజలు మద్దతు తెలుపుతా ఉండి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ చెప్తా ఉన్నప్పుడు మనం అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని, అది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని, అది ప్రజా అవసరాలని సంక్షేమం కోసం చేస్తున్నామని ఎన్నెన్నో కల్లబుల్లి మాటలు చెప్పి వారితో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. కేవలం అక్కడ వీరి బలం కంటే జనసేన బీజేపీ బలం మాత్రమే అక్కడ ఎక్కువగా పనిచేసింది. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పోలవరంని ఏటీఎం గా చేసుకోవటం మొదలుపెట్టాడు, అట్లాగే అవినీతి అక్రమాలు చేయటం మొదలుపెట్టాడు, వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేసి దాని మీద చర్చలు జరిగేటప్పుడు మాకు స్పెషల్ స్టేటస్ వద్దు, మాకు స్పెషల్ గా నిధులు కావాలని చెప్పేసి దానిలో దోచుకోవటం కోసం అడిగి వాళ్ళతో ఇబ్బందులు పెట్టి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాకుండా చేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి క్లియర్ గా అర్థమైపోయింది, ఈ 2 సంవత్సరాల్లో వారి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజక పాలన సాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా 24లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారన్న ఉద్దేశంతో అభద్రతాభావంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి మళ్ళీ మనం రావాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. ఎవరైనా మీరు చూడండి రవి గారు, ఎవరైనా ఎలక్షన్లకు ఒక 6 నెలల ముందు కానీ సంవత్సరాల ముందు కానీ పొత్తుల గురించి ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల్లో, అంటే వాస్తవంగా ఆయన కూడా తొందరగా మేలుకున్నాడు అనుకోండి, పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి 90% ఓడిపోయారు, మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి 90% ఓడిపోయారు. ఇవన్నీ మీరు జరిగిన మీ పోలీసుల ద్వారా మీరు చేశారు అది ఇదని ఎన్నో అబద్ధాలు చెప్పినా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్ రావటం జరిగింది. ఇక లాభం లేదు ఎట్టి పరిస్థితులని ఆయన బలం ఆయన తెలుసుకొని నిన్న మహానాడులో చెప్పటం ఏంటి, అడగకపోయినా ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు, బాలకృష్ణ ఏమని తిట్టాడండి, మంకీ బాత్ అన్నాడు, తరిం కొడతామన్నాడు, వచ్చి రాని హిందీలో తరిం కొడతామన్నారు. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళంతా కూడా నల్ల జెండాలు చూపించారు, బెలూన్లు ఎగరేశారు, మోడీ రావడానికి లేదన్నాడు, అతను భార్యను వదిలేశాడు అన్నాడు, అటువంటి వాడితో మనకేందన్నాడు, అతను గనక ఉరిదీయాలని చెప్పాడు. ఇన్ని మాటలు చెప్పి తీరా ఎలక్షన్లు ఇంకా దగ్గరికి రాకముందు కూడా మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటాము, బీజేపీతో పెట్టుకుందామని నువ్వు మున్సిపల్ ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత నీకు గుర్తొచ్చిందా, పంచాయతీ ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత గుర్తొచ్చిందా, లేకపోతే తిరుపతిలో భంగపాటు జరిగినప్పుడు గుర్తొచ్చిందా? చూడండి రవి గారు, తెలుగుదేశానికి ఇంతకు ముందు పోయినసారి ఎలక్షన్ లో 44% ఓట్లు ఉంది, ఇప్పుడు 33% తగ్గింది. ఎందుకు తగ్గింది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజక పాలన చేస్తా ఉంటే ప్రతిదాన్ని అడ్డుకోవటం వలన ఎట్లా ఉంది ఈ రోజు రాష్ట్రం. ఎవరైనా ఏమనుకుంటున్నారు, ఈ 2 సంవత్సరాల్లో మనం ఓట్లేసి అధికారంలోకి తెచ్చుకున్నాం, అసలు రాష్ట్రం రాగానే అంటే 14లోనే మనం గనక జగన్మోహన్ రెడ్డిని కనుక తెచ్చుకున్నట్టయితే ఎంతో బాగా ఉండేది, ఇప్పుడు మనం అభివృద్ధి పదంలో ఉండేవాళ్ళం. కేవలం 2 సంవత్సరాల్లోనే ఇన్ని అవకాశాలు, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పథకాలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకని మనం 14లో ముఖ్యమంత్రిని చేసుకోలేమని బాధపడతా ఉన్నారు. అటువంటి పరిస్థితిని గమనించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో మనం సింగిల్ గా గెలవలేము, మనం 44% నుంచి మన ఓట్ బ్యాంక్ 33కి వచ్చింది, ఇంకొక నెల జరిగితే 31కి వస్తుంది, ఇంకా జరిగే కొంది కాలం గడిచే కొంది ఖచ్చితంగా 20కి 23
3 సీట్లు కాస్త 3కు పడిపోద్దామని ఒక భయంతో, అభద్రతా భావంతో వాళ్ళు ఖచ్చితంగా కూడా బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. బీజేపీ నాయకులు కూడా గమనించుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇతను అవకాశవాదని. అధికారం కోసం ఒకసారి తెలుగుదేశంతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారు, ఇంకోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు, ఇంకోసారి జనసేనతో పొత్తు పెట్టుకుంటారు, ఇంకోసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటారు. వీరు పొత్తు పెట్టుకోలేని రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో లేరు. అంత అవకాశవాది చంద్రబాబు ఇక్కడ నాయుడు గారు. అమృతపాణి గారు, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్ ఒకవేళ వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఆ రెండు పార్టీల అంతర్గత వ్యవహారం ఓకే. కానీ మీరు 30 ఏళ్ల పాటు అధికారంలో మేమే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటారని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏమైనా భయపడే అవకాశం ఉంటుందా 2024లో? గతంలో అయితే మేము కొంచెం ఆలోచించేవాళ్ళం రవి గారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే నిన్న మొన్నట్లో సర్వేలు జరిగినాయి. ఇండియా టుడే కానీ ఇంకా ఇతర సంస్థలు సర్వేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలకు కానివ్వండి, పరిపాలనకు కానివ్వండి 63% ప్రజలు జై కొడుతున్నారు. అదే తెలుగుదేశానికి 33%. సరే, ఇది సర్వేల్లో ఎట్లా ఉంది, తప్పు రైట్ అనుకుంటే నిన్న జరిగిన ఎలక్షన్ లో దానికి సాక్షాధారంగా మన మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, లేకపోతే తిరుపతి ఎలక్షన్లు కానివ్వండి, అన్నిట్లో కూడా అదే రిజల్ట్ వచ్చింది. వాళ్ళ ఓట్లు అంటే తెలుగుదేశం ఓట్లు, బీజేపీ ఓట్లు, జనసేన ఓట్లు, కమ్యూనిస్టులు ఓట్లు కలిపినా కూడా మాకంటే తక్కువే వస్తున్నాయి. మాకు 58% ఓట్లు వస్తున్నాయి. వాళ్ళందరికీ కలిసి కూడా ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో కూడా ఎక్కడా కూడా ఒక పార్టీ 50% కంటే ఎక్కువ తెచ్చుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాన్ని ఇంకా పెంచుకుంటూ 57%కి వెళ్ళిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశానికి ఎప్పుడైనా కుదిరిందా? సోకాల్ ఈ బీజేపీకి దేశంలో కానీ ఎక్కడైనా కానీ 50% కంటే ఎక్కువ వచ్చినాయా? వాళ్ళకి వస్తుంది ఎప్పుడు 36%, 33% కదా. రైట్ రవి గారు, రైట్ అండి, రైట్. మళ్ళీ మీతో మాట్లాడతా. బాలగారు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి ఓకే, అది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నా, కొంతమంది చెప్తూ ఉంటారు అధికార దాహం, సో విలువలకు తిలోదకాలు ఇవ్వడం. ఏదైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఎన్టీఆర్, దానికి విరుద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్తో పాటు 2018లో తెలంగాణలో పోటీ చేయడం, ఇటువంటివన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? అండ్ ఇక్కడ 1998లో లెఫ్ట్తో కలిసి పోటీ చేశారు. 1 ఇయర్ అయిపోయిన వెంటనే 99లో బీజేపీతో కలిసి పోటీ చేసిన పరిస్థితి. అలాగే 2014లో కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. 2019లో విభేదించారు. ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? బాలగారు. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలానే వీక్షించే ప్రజలకి మీకు రవి గారు గుడ్ మార్నింగ్. నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ అనకుండా కన్క్లూజన్ స్టేట్మెంట్ ఇప్పుడే ఇచ్చేస్తాను. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాజకీయాలలో స్పెసిఫికల్గా తెలుగుదేశం పార్టీలో ఈరోజు చైర్పర్సన్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ పార్టీకి ఫేవరిజం చూపిస్తున్నారంటే నథింగ్ బట్ ఆ పార్టీకి ఏదో ఒక రోజైనా బ్యాక్ స్టాపింగ్ చేస్తారన్నది వాస్తవం. ఆయన మంచిగా ఉన్నాడు అంటే ఇట్స్ నథింగ్ బట్ వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన ఏదైతే తీసుకొని, అంటే పవర్ఫుల్ ఉన్న లీడర్ దగ్గర ఈయన ఎప్పుడు కూడా వైలెన్స్లోకి వెళ్ళడు, అఫెన్స్ మోడ్లోకి వెళ్ళడు. వాళ్ళ దగ్గర డిఫెన్స్ మోడ్లోనే ఉండి వాళ్ళని కింద పడేసి ఈయన ఆ స్టేజెస్లోకి రావడం అనేది ఇట్స్ కామన్ థింగ్. అది మనం అందరం గతంలో చూసాం. నా కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు అడిగిన యొక్క అనలిటికల్గా తీసుకున్నప్పుడు 1999లో నుంచే ఎన్డీఏ స్టార్ట్ అయింది. 1999 నుంచి 2005 వరకు, 2014 నుంచి 18 వరకు, మళ్ళీ నేషనల్ ఫ్రంట్ అని చెప్పేసి 89 నుంచి 96, యునైటెడ్ ఫ్రంట్లు 96 నుంచి 98 వరకు, యూపీఏలో 2005 నుంచి 14 వరకు, ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి 2019లో. అంటే ఈయన ఎక్కడే కానీ ఫ్రంట్ లేకుండా, అలియన్స్ లేకుండా ఈ పార్టీ ముందుకు వచ్చిందనే దాఖలాలు ఎక్కడా లేవు. ఎప్పుడు ఉన్నిందంటే ఓన్లీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే ఆయన 80sలో వచ్చారో ఆయన మాత్రమే తీసుకురాగలిగారు తప్ప, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏ తరుణంలో చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన ఒంటిగా పగ్గాలు పట్టుకొని నడిపిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే సిబిఎన్ గారు చాలా టాలెంటెడ్, ఆయన చాలా చేశారు, లైక్ హైదరాబాద్ లాంటి సిటీకి కూడా ఆయన ఒక ఐటీ ఐకాన్ని తీసుకొచ్చేశారు, ఆయన మించిన విజనరీ ఎవరు లేరు అని చాలామంది అనుకుంటుంటారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. చాలామంది చెప్పేది ఆయన పెద్ద విజనరీ అని అంటారు, కానీ నిజంగా విజనరీ అయిన ఉన్నప్పుడు 2014 నుంచి 2019 ఎలక్షన్స్ వచ్చాయి.
2014 నుంచి 2019లో స్పెషల్ ప్యాకేజ్ తీసుకున్నారు, మళ్ళీ యూటర్న్ తీసుకొని స్పెషల్ స్టేటస్ కావాలన్నారు, ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ ఎన్డీఏతో బయటకు వచ్చేసారు, మళ్ళీ ఎన్డీఏతో బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడేమో మళ్ళీ ఎన్డీఏతో సత్సంబంధాలు బాగా ఉంచాలని చెప్పేసి అని టీడీపీలో నుంచి ఉన్న వాళ్ళని అక్కడికి పంపించడం కానీ చేయడం కానీ జరుగుతుంది. మరి ఇన్సెక్యూరిటీ అనేది ఎందుకు క్రియేట్ అయింది? బికాజ్ ఎందుకు ఇన్సెక్యూరిటీ క్రియేట్ అయిందంటే ప్రజా పాలన చేయడం గురించి, ప్రజా సమస్యల గురించి, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు గురించి అని ఏ మాటలు అయితే మాట్లాడతారో ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా మనము ఇవన్నీ అబద్ధాలని మనం చెప్పుకోవచ్చు, లైస్ అని అనుకోవచ్చు. ఎందుకు లైస్ అని అనుకోవచ్చు అంటే ఆయనకి పవర్ అంటే చాలా ఇష్టం. పవర్ లేకపోతే ఆయన ఉండలేరు. పవర్ లేదు అనుకోండి, ఆయన ఒక్కొక్కసారి వేసే స్ట్రాటజిక్ వ్యూహాలు ఎలా ఉంటాయంటే అసలు ఎవరికి అర్థం కావు. ఎందుకంటే అది కదలవు మెదలవు. డైనమిజం అయితే మాత్రం మీకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి. ఆయన ఈ రోజు నుంచే కాంకరెంట్గా ఆయనకు పవర్ రావాలంటే ఏం చేయాలి అనే ఒక లేన్లో వెళ్తారు తప్ప ప్రజల సమస్యల మీదనో, లేకపోతే ప్రజా వ్యతిరేక పాలన గురించో, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు గురించో ఇలాంటి వాటి గురించి మాట్లాడే మాటలు అనేవి మాత్రము ఇట్స్ రియల్లీ అబద్ధం అండి. ఎందుకు లై అని అంటున్నానంటే నేను బేసికల్గా ప్రజల ప్రాబ్లం అన్నప్పుడు రీసెంట్గా కొన్ని అనలిటిక్స్ తీసుకుందాం మనము. కరోనా వైరస్ వచ్చింది, ఎలక్షన్స్ వచ్చాయి, రెండు వచ్చాయి. ఎలక్షన్స్ టైంలో మాత్రము తెలంగాణ నుంచి ఆయన అక్కడికి వెళ్తారు, ప్రచారం చేస్తారు, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, అంత బాగుంటుంది. బట్ ఇదే అంశము ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఆయన వెళ్ళడు. ఎందుకు వెళ్ళరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది మరి ఆయనే చెప్పాలి. రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూశాను. ప్రజలు నన్ను ఎందుకు ఓడగొట్టారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, నేనేం తప్పు చేశానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటే తప్పు ఏమీ చేయలేదు. ప్రజలు ఎవరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కానీ, లేకపోతే ఆయన యొక్క పాలన గురించి కానీ, లేకపోతే ఇప్పుడు ఆయన అవసరం కానీ లేదని అనుకుంటున్నాయి. ఎందుకు లేదనుకుంటున్నాయి అంటే 71 years వచ్చేసిన ఆయన ఈరోజు కూడా ఇంకా చేతక్ బండినో లూనా బండినో తీసుకొచ్చి నేను మీకు ఇస్తా అంటే తీసుకోవడానికి రెడీగా లేరు జనాలు. ఇప్పుడు అందరికీ కావాల్సింది ఏంటంటే పల్సర్ కావాలి, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి. సో పబ్లిక్ కూడా ఏంటంటే చేంజ్ అవుతూ వస్తుంది, సొసైటీ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. ఓల్డ్ స్ట్రాటజీస్ని, ఓల్డ్ డెవలప్మెంట్ని, ఓల్డ్ టెక్నాలజీస్ని, లేకపోతే ఓల్డ్ ఇంటర్ప్రిటేషన్స్ని తీసుకొచ్చి ఈరోజు కూడా ప్రజల మీద రుద్దుతాను, ప్రజలు అవే తీసుకోవాలి, నేను చెప్పిందే వేదమని అనుకుంటే మాత్రం పీపుల్ ఆర్ నాట్ రెడీ. దే ఆర్ డే బై డే దే ఆర్ ఎడ్యుకేటింగ్, దే ఆర్ నోయింగ్ దట్ వాట్ ఈస్ ద పాలిటిక్స్. సో ఇలాంటి సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకున్న ఒక పందా ఏంటి అంటే రాబోయే 2024లో సింగిల్గా వెళ్తే ఆయనకు వచ్చే ఓట్లు అంటే 33% ఏదైతే పడిపోయిందో 2019లో దానికంటే దారుణంగా 2020-21లో 22% దగ్గరికి ఆల్మోస్ట్ పడిపోయింది. అంటే ఇంకా రాబోయే రోజుల్లో అది 18%కో 16%కో పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి జనసేన పార్టీ అలానే బీజేపీ పార్టీతో అలయన్స్ తీసుకోవడం వల్ల వీళ్ళకున్న ఓట్ షేర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఓట్ షేర్స్ మీకు 33%కి వచ్చినప్పుడు థర్డ్ పార్టీని ఇంకో పార్టీని ఎమర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో ఎక్కడైతే వ్యతిరేకత ఏమన్నా స్టార్ట్ అయి ఉంటుందో ఆ వ్యతిరేకత ఓట్స్ బ్యాంక్ని ఇంకో పార్టీకి టర్న్అప్ చేసే విధంగా వీళ్ళొక కూటమి ఫామ్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ సాధించుకోవచ్చు అని చెప్పేసి ఆయన ప్లానింగ్ ఉండి ఉండొచ్చు. దానివల్ల ఆయన ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇప్పుడే 2 years నుంచే ఆ ప్రొజెక్షన్స్ని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు ఈ ప్రొజెక్షన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తారంటే ఈరోజు పబ్లిక్లోకి తీసుకెళ్లారనుకుంటే ఒక 6 monthsలో పబ్లిక్ యొక్క వ్యతిరేకత వస్తుందా లేకపోతే సపోర్ట్ వస్తుందా అని తెలుస్తుంది. కాబట్టి సపోర్ట్ వచ్చిందనుకోండి దాన్ని కంటిన్యూ చేస్తారు, సపోర్ట్ రాలేదనుకోండి ఇప్పటికే 23 ఎమ్మెల్యేల్లో 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. టెక్నికల్ గా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే అయినప్పటికీ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అలాగే చాలా చోట్ల పార్టీ కేడర్ చల్లా చెదరవుతోంది అనేది కూడా మనం చూస్తున్నాం. రీసెంట్ గా మనం చూసాం, మహానాడు ఒకవైపు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళలంతా కలిసి తెలుగుదేశం పార్టీకి కరోనా వైరస్ పట్టింది, దయచేసి వ్యాక్సిన్ ఇప్పించండి బాబు గారు అని చెప్పి ప్లకార్డులు పట్టుకుని అక్కడ ఫ్లెక్సీలు వేయించి చెప్పిన దృశ్యాలు, వీడియోలు కూడా మనం చూసాం. ఏం చెప్తారు దీనికి? రవి గారు, మనం ఒకటి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోవాల్సిందంటే మహానాడు అంటే నథింగ్ బట్ ఆ పార్టీకి లైక్ జనరల్ బాడీ సెషన్ అనుకోవచ్చు. మనం జనరల్ బాడీ సెషన్లో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే జనరల్ పీపుల్ యొక్క ఒపీనియన్ని తీసుకొని ఆ పార్టీ మెజారిటీ ఒపీనియన్స్ని షేర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి దాంట్లో మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి బైఫెరికేట్ చేసి అది పార్టీలో నుంచి అవలంబన చేసుకుని రావాలి. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఆయన వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురాలే, ఏ రోజు ఆయన షాపింగ్ చేయలే, ఆయనకు తెలియదు ప్రాబ్లమ్స్. ఆయన ఇంట్లో కూర్చోనో లేకపోతే సీఎం సీట్లో కూర్చోనో పరిపాలించాడు. కార్యకర్తలకు తెలుస్తుంది వాట్ ఈస్ అ గ్రౌండ్ రియాలిటీ, వాట్ ఈస్ అ ప్రాబ్లమ్స్ దేర్ అని చెప్పేసి అని. ఈ ప్రాబ్లమ్స్ని అయినా అధికారంలో రానప్పుడు మాత్రం కార్యకర్తలకు ఉత్సాహం చేసే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, కొన్ని మంచి మంచి మాటలు చెప్తారు, తీయనైన మాటలు చెప్తారు. కానీ పవర్లకు వచ్చిన తర్వాత
అవి ఎక్కడ కూడా కనిపించవు. మనము చాలాసార్లు చూస్తున్నాం. 2004కి బిఫోర్ చూసాము, అలానే 2014 నుంచి 19లో కూడా చూసాము. ఎంత నిరుత్సాహం పడతారు వాళ్ళు, ఎంత నిరుత్సాహం పడి వాళ్ళు డివైడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి. ఆ నిరుత్సాహాన్ని ఈరోజు కార్యకర్తలు చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారంటే ఇప్పుడు జరిగిన రీసెంట్ ఎలక్షన్స్లో కూడా చాలామంది పోటీ చేయని అంశాలు మనం చూసాము. అలానే ఓట్స్ వేయకుండా వేరే పార్టీస్ కంటే లైక్ ఇప్పుడు వైసీపీకి వేయచ్చు, లేదు అంటే బీజేపీకి వేసే వాళ్ళు ఉంటారు, బీజేపీకి వేసి ఉండొచ్చు. కానీ టీడీపీకి ఎందుకు వేయట్లేదంటే టీడీపీ అనుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అనేది ఏదైతే ఉందో, ఆ ఆత్మగౌరవం ఈరోజు రెండుగా చీలిపోయింది ఎప్పుడో. సో ఇలా ఆబ్జెక్ట్ అనేది పోయింది, టీడీపీ యొక్క ఆబ్జెక్టే పోయింది. ఎందుకు ఆత్మగౌరవం చీలిపోయిందంటే ఎప్పుడైతే ఉమ్మడిగా ఉన్న తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉన్న ఆంధ్రప్రదేశ్గా ఉన్నాయో చీలిక వచ్చేసిన తర్వాత తెలుగువారిలోనే చీలిక అయిపోయింది. సో అంటే ఈ పార్టీ యొక్క ఆబ్జెక్ట్ వెళ్ళిపోయింది. జెండా ఎజెండా మెయిన్ ఫిలాసఫీ ఆఫ్ పార్టీది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్ అనేది పడిపోతూ వస్తుంది. సో ఈరోజు మనము తెలుగుదేశం పార్టీది కూడా తీసుకోవచ్చు. ఆ ఆత్మగౌరవం అనేది వెళ్ళిపోయేసి ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ప్రజల పాలన గురించి, లేకపోతే బీసీలను అధికారంలోకి తీసుకురావాలని, బీసీలను ఎక్కువగా ముందుకు తీసుకురావాలని, పాలిటిక్స్లో వాళ్ళకి సీట్స్ ఎక్కువ ఇవ్వాలని, అలానే ప్రజా పాలన తీసుకురావాలని చెప్పేసి అంటారు తప్ప ఇదే ప్రజాపాలన వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు, రైతులకు ఏం చేశారు, రైతులు రుణమాఫీలు అడిగినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేశారు, ఇవన్నీ రైతులు గమనిస్తున్నారు, ప్రజలు కూడా గమనించారు. రైట్. భాను ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ దేశవ్యాప్తంగా మనం చూస్తే కనుక మోడీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కనీసం ఆ పార్టీని నడిపించే వాళ్లే కరువైన పరిస్థితి. కనీసం అధ్యక్ష పదవి తీసుకోమంటే రాహుల్ గాంధీ పారిపోతున్న పరిస్థితి, ఎవరు ఆ పార్టీని నడిపిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అయితే ఎన్డీఏ చాలా పటిష్టంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో కూడా 2023లో అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు. కానీ 2024లో అధికారంలోకి వస్తామని చెప్పి మీరు చెబుతున్నప్పటికీ ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు, ప్రజలు ఓట్లేస్తే గెలవచ్చు, సీట్లు గెలుచుకోవచ్చు, అధికారం చేపట్టవచ్చు, సీఎం సీట్లో కూర్చోవచ్చు. కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? భాను ప్రకాష్ రెడ్డి గారు, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద, అతని సామర్థ్యం మీద భారతదేశం నుండి ప్రజలే కాదు ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారి వైపు చూస్తోంది, భారతదేశం వైపు చూస్తోంది. ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడి చేతిలో భారతదేశం ముందడుగు వేస్తోంది. గత 70 సంవత్సరాల్లో సాధించలేని అద్భుత విజయాల్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొని భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ముందు పెట్టే ధోరణిలో వెళ్తాను. కాబట్టి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారిని చూస్తోంది. దాదాపు భారతీయ జనతా పార్టీ 13 కోట్ల మంది సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు అందరి చూపు భారతీయ జనతా పార్టీ వైపే ఉంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు 2024 తెలంగాణ ఎన్నిక 23లో జరగవు తెలంగాణ ఎన్నికల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో కానీ తెలుగుదేశం అక్కడైతే టీఆర్ఎస్ మీద నమ్మకం సన్నగిలుతా ఉంది. కాబట్టి ప్రముఖ నాయకులందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నమ్మకం సన్నగిల్లుతా ఉంది. ఎందుకంటే వారి వ్యవహార శైలి 2019లో వారు వ్యవహరించిన వ్యవహార శైలి కానీ, ఇంతకుముందు మన అనలిస్ట్ గారు చెప్పినట్టు వారు ఎవరికి కానీ నమ్మదగ్గ మిత్రులు కాదు. రాజకీయ అవసరాల కోసం ఎంతకన్నా దిగజారుతారు అని చెప్పి ప్రజల్లో ఒక భావన వచ్చేసింది. అది మంచిది కదా. ఒక రాజకీయ పార్టీగా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నమ్మిన పార్టీకి ఇప్పుడు కానీ మోసం చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అంట కాదండి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు డబుల్ స్టాండర్డ్, 2 నాలుకల ధోరణి అలా మాట్లాడుతూ వారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ శాతాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు గతంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి ఈ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు కుదిరిందంటానే ఇంప్లికేషన్స్ మొత్తం చాలా మందిలో పనిచేసిందండి. కరుడు కట్టినటువంటి తెలుగుదేశం అభిమానులు కూడా అరే చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారే అని చెప్పి వారు నిరుత్సాహంతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కూడా ఓటు వేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతా ఉంది. భారతీయ జనతా పార్టీ, జనసేన వైపు ఈరోజు ప్రజలు చూస్తున్నారు, నాయకులు కూడా చూస్తున్నారు. ఎక్కడ తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీలోకి వలసలు వస్తాయో దాన్ని అరికట్టాలని చెప్పి ముందుగానే పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అవాయిడ్ చేయడానికి భవిష్యత్తులో మేము ఇప్పుడు వారు చెప్పిన అంశం అంటే అంశాల వారిగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తామంటే దానికి ప్రజల్లో వచ్చిన భావన, ఒకవేళ వారి మనసులో కార్యకర్తలు అదేమైనా ఉంటుందేమో కానీ ప్రజల్లో మాత్రం రాబో రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసే అవకాశం ఉందని చెప్పి భావన ప్రజల్లో వచ్చింది. మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ
తెలుగుదేశంని ఇప్పటికీ ఎప్పటికీ నమ్మే ప్రసక్తే లేదు. రాజకీయాలు అందరూ అనొచ్చు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని, కానీ చంద్రబాబు నాయుడు గారిని అంత డబుల్ స్టాండ్ ఉంటే లీడర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే లేడు. ఏ రోజు ఏం మాట్లాడతారో తెలియదు. అధికారంకి వచ్చేంత వరకు ఒక విధంగా, అధికారం వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడతారు. కాబట్టి భవిష్యత్తులో కూడా తెలుగుదేశంతో పొత్తు ఉండదని చెప్పి మా అధినాయకత్వం కూడా మా సునీల్ దేవధర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అదే విధంగా మా ప్రయాణం ఉంటుంది. ఖచ్చితంగా మాకైతే నమ్మకం విశ్వాసం ఉంది. ఏ విధంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు కేంద్రంలో తిరిగి 2024కి అధికారంలోకి వస్తుందని చెప్పి నమ్మకం ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మా ఈ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము ప్రజల మద్దతు కూడగట్టుకుని రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన ఒక బలమైన శక్తిగా మేము ముందుకు పోతాం. అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం. గ్రామ స్థాయి నుంచి మా పార్టీ కార్యకర్తల్ని రాబో రోజుల్లో అందరినీ కలుపుకొని, జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని కలుపుకొని ముందుకు పోతామని చెప్పి తెలియదు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్లుగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. సో ఇంకా టైం ఉంది కాబట్టి 3 years చూద్దాం. అప్పటికప్పుడు పొత్తులు ఏ రకంగా ఉంటాయి, ఎలాంటి పొత్తులు పొడుస్తాయి అనేది మనం వెయిట్ చేయాలి. మరో అంశం మీద చర్చిద్దాం. ఇక్కడ 10th ఇంటర్ పరీక్షలకు సంబంధించి వెంటనే వాటిని రద్దు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది జగన్ సర్కార్ అంటూ నారా లోకేష్ కూడా చాలా ఘాటుగా కామెంట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తోందంటే పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం, ఇక్కడ విద్యార్థుల భద్రతతో పాటు భవిష్యత్ కూడా ముఖ్యమే అనేది ప్రభుత్వ వాదన. బాలగారు, సిబిఎస్ఈ 10th ఎగ్జామ్స్ను కూడా కేంద్రం రద్దు చేసింది. అంటే విద్యార్థుల భవిష్యత్తు మీద, వాళ్ళ ఆరోగ్యం మీద ప్రధాని మోదీ చూపించిన శ్రద్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపించడం లేదు. ఇప్పటికీ వాయిదా వేస్తూ వస్తున్నారు తప్ప వాటిని రద్దు చేయడం లేదు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాదన. ఇక్కడ బాలగారు, ఈ 10th అండ్ ఇంటర్ అంటే 18 years కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే వాళ్ళంతా. 3rd wave వస్తోంది, ఆగస్టు సెప్టెంబర్లో వచ్చేస్తుంది 3rd wave అంటున్నారు. వాళ్ళకి వ్యాక్సిన్ల మీద కూడా ఒక క్లారిటీ రాలేదు. సో ఇటువంటి నేపథ్యంలో వాయిదా సరిపోతుందా లేకపోతే రద్దు చేయాల్సిన అవసరం ఉందా బాలగారు? వాయిదా కంటే రద్దు చేయడమే చాలా ఇంపార్టెన్సీ. ఎందుకంటే భారతదేశంలో 90% ఈరోజు మనం ఒకసారి గమనించుకుంటే, నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, 80% మాత్రమే సైకలాజికల్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. కానీ ఈ కరోనా వేవ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 90+ అయిపోయింది సైకలాజికల్ డిజార్డర్స్ అయిపోవడం. ఎందుకు అంటే ఈరోజు హ్యూమన్ బాడీ సెన్స్లో సైకలాజికల్ పెయిన్ ఎక్కువ అయిపోయింది. సో పిల్లల్లో ఇప్పుడు కూడా ఏమైపోతుందంటే ఈ ఏజ్లో వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది పనికిరాదు. ఎగ్జామ్స్ పెడతారో పెట్టరో, లేకపోతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి. అందరికి ఒక ఒపీనియన్ ఏమొచ్చేసిందంటే ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే అందరు పాస్ అయిపోతారని ఒక డైలమాలోకి వెళ్ళిపోయినారు. ఇమీడియట్లీ వాళ్ళకి ఒకవేళ ఎగ్జామ్స్ పెడుతున్నారంటే సైకలాజికల్గా వాళ్ళు ఫిట్ అవ్వడానికి టైం పడుతుంది, చాలా స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. మనము లైఫ్లో ఎక్కువగా ఏం కోరుకుంటాము, ఎంత చదువుకున్నా, ఎంత జాబ్ తెచ్చుకున్నా, ఎంత పై స్టేజ్ అంటే హై లెవెల్ ఆఫ్ స్టేటస్కి వెళ్ళినా కూడా పీస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, హ్యాపీ లైఫ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూ గో అవుట్ సైడ్, ఏ ఒక్కరి మొహంలో కూడా ఈరోజు చిరునవ్వు మనకు ఎక్కడ కనిపించదు. భారతదేశంలో స్పెసిఫిక్గా తీసుకుంటే ప్రతి ఒక్కరి మొహంలో ఎక్కడో చోట నిరాశ అనేది మనకు కనిపిస్తుంది. సో నిజంగా మనం ఆ విధంగా ఆలోచించుకున్నప్పుడు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము, వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం అనుకున్నప్పుడు, సర్టిఫికేట్లో ఉన్న మార్క్స్ పర్సంటేజెస్ ఇస్ నాట్ అ మ్యాటర్. ఎందుకు నాట్ అ మ్యాటర్ అంటే ఈ పీరియడ్లో ఏదైతే జరుగుతుందో దాన్ని అందరికీ కన్సిడరేషన్గా స్టేట్లో కానీ సెంటర్లో కానీ ఒక జీవోని లేదంటే ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసినప్పుడు అది అందరికీ వర్తిస్తుంది. ఈ పీరియడ్ వాళ్ళ జాబ్స్కి కానీ లేకపోతే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ అయ్యి హయ్యర్ ఎడ్యుకేషన్కి కానీ యాజ్ ఇట్ ఈస్గా వర్తిస్తుంది. సో ఇంత చాలా సింపుల్గా తీసుకోవాల్సిన డీల్ని ఎందుకు ఈరోజు ఇంత ప్యానిక్ చేసే విధంగా, పిల్లల్ని భయపెట్టే విధంగా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని భయభ్రాంతులను గురి చేసే విధంగా ఎందుకు డెసిషన్స్ ఇప్పుడు దాకా కూడా తీసుకోకుండా వెయిట్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు కంప్లీట్గా ఆలోచించేసి ఈ పీరియడ్ని క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా పాస్ చేశారనుకోండి. సే ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ 10th పాస్ అయిపోయినంత మాత్రం మొత్తం లైఫ్ అంతా అయిపోలేదు. ఇంకా వాళ్ళకి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ లెవెల్ ఉంది. ఎప్పుడైనా కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే కెరియర్ పాత్ అనేది డిజైన్ అవుతుంది. ఇంటర్మీడియట్ వరకు మాత్రం అందరూ బుక్కిష్ నాలెడ్జ్కి కానీ లేకపోతే సబ్జెక్ట్ ఓన్లీ పేపర్ వరకు మాత్రమే కన్సైన్ అయి ఉంటారు, అక్కడే కన్ఫైన్ అయిపోయి ఉంటారు. ఎప్పుడు వీళ్ళ ఇంటలెక్చువల్ బయటపడుతుందంటే వెన్ దే ఆర్ కమ్అట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ 12th క్లాస్, డిగ్రీ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ పెరగడం కానీ, సోషల్ అవేర్నెస్ రావడం కానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ జరగడం కానీ అక్కడి నుంచి జరుగుతుంది. వాళ్ళ కెరియర్ అక్కడి నుంచి సెటప్ అవుతుంది. నిజంగా అంత ఫోకస్డ్గా ఉన్నప్పుడు డిగ్రీ లెవెల్ నుంచి ఉన్న ఎగ్జామినేషన్స్ని మాత్రమే
మ్యాండేటరీ చేసి అంటే లేకపోతే ఆన్లైన్ పెట్టడమా లేకపోతే ఆఫ్లైన్లోనే చాలా యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, లేకపోతే గుజరాత్ కానీ వేరియస్ ప్లేసెస్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ జరుగుతున్నాయి కూడా ఈ డిగ్రీ లెవెల్లో. కానీ వాళ్ళు 12th క్లాస్ లోపల వరకు మాత్రము డెఫినెట్గా వాళ్ళు క్యాన్సిల్ చేసి ఎగ్జామ్స్ కంప్లీట్గా వాళ్ళకి పాస్ చేసేస్తున్నారు. అంటే మినిమం పర్సంటేజ్ ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించినప్పుడు ఇవ్వద్దండి, అందరికీ ఫస్ట్ క్లాస్ ఇవ్వండి. ఏం పోయేది ఉంది? ప్రాణాల కంటే మించింది అయితే సర్టిఫికేట్ అయితే కాదు కదా. ఒకవేళ ప్రాణాలు పోయాయి, చిన్న ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఎంతోమంది ఫస్ట్ క్లాస్ చదువుకున్న వాళ్ళు వాళ్ళ 1% 2% పోయిందని చనిపోయిన వాళ్ళ పిల్లలు చాలామంది ఉన్నారు. మన వాళ్ళ సర్టిఫికేట్ ఈ రోజు కూడా ఉంది. ఇట్స్ దేర్ వ్యాలిడ్ సర్టిఫికేట్? నో. వాళ్ళ లైఫ్ వస్తుందా? రాదు. కానీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెమోగ్రఫీ ఒక్కసారి మనకు మైనస్ అయింది అంటే ఆ డెమోగ్రఫీని పెంచడానికి 25 years టైం పడుతుంది. అదొకసారి మనం గమనించాలి. హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆఫ్ ఎనీథింగ్. ఈ సొసైటీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో మోర్ స్పెసిఫికల్గా హ్యూమన్ లైఫ్ ఇట్ ఈస్ అకౌంటబిలిటీ, ఇట్ ఈస్ నాట్ ఎ నెంబర్. ఈరోజు మనము ఏ స్టేటస్లో ఉన్నామంటే ఒక నెంబర్లా భావిస్తున్నాం. దయచేసి హ్యూమన్ లైఫ్ని నెంబర్లా భావించకుండా అకౌంటబిలిటీగా భావించండి. అకౌంటబిలిటీగా భావించింది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేసింది. రైట్. సత్యగురు ప్రసాద్ గారు, ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా 10th ఇంటర్ విద్యార్థుల్ని పాస్ చేసేసారు, అంటే పరీక్షలను రద్దు చేసేసారు. ఈసారి కూడా రద్దు చేస్తే వాళ్ళ స్టాండర్డ్ పడిపోతుంది, వాళ్ళ ఈ భవిష్యత్తు దెబ్బతింటుంది. కాబట్టి దీని మీద పునరాలోచిస్తాం, అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాం అప్పుడున్న పరిస్థితిని బట్టి. ప్రస్తుతానికైతే వాయిదా మాత్రమే వేస్తూ ఉన్నాం, రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి చెప్పిన మాట. కానీ కేంద్రం అయితే సిబిఎస్ఈ 12th ఎగ్జామ్స్ని రద్దు చేసేసింది. ఏం చెప్తారు? రద్దు అనివార్యమా, వాయిదా వేస్తే సరిపోతుందా? ప్రసాద్ గారు, నేను ఒకటే చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి క్రిస్టల్ క్లియర్ గా, ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ విద్యార్థులు అందరూ కలిపి దాదాపు 15 లక్షలు పైచిలు పొందున్నారు. వాళ్ళల్లో ఎగ్జామ్ పెడితే ఉపాధ్యాయులు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మొత్తం కలుపుకుంటే దాదాపు 40 లక్షల మంది ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి వస్తుంది. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరీక్ష పెట్టుకుంటానంటే పెట్టుకోమని చెప్పండి, కానీ ఒక గ్యారెంటీ ఇవ్వాలి. ఏ ఒక్కరికి కూడా కరోనా సోకకుండా ఆయన చర్యలు తీసుకోగలరా? సార్ ఇది మరి కరెక్ట్ కాదు. ఎలక్షన్స్ పెట్టినప్పుడు మీరు గ్యారంటీ అడగలేదు ఎందుకు? ఎలక్షన్స్ టైంలో ఎందుకు గ్యారంటీ అడగలేదు? అది కరెక్ట్ కాదు. సజెషన్ చేయండి కానీ మంచి సజెషన్ చేయండి. గ్యారంటీ ఇస్తారా? కాదు, గ్యారంటీ ఇస్తారా? ఎట్లా ఎలక్షన్స్ టైంలో ఎందుకు గ్యారంటీ అడగలేదు మీరు? గ్యారంటీ ఎలక్షన్స్ టైంలో ఎందుకు అడగలేదు? ఇదే గవర్నమెంట్ పంచాయతీ ఎలక్షన్స్ పెడుతున్నారు, తర్వాత అదే విధంగా మీకు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టారు. ఈ ఎలక్షన్స్ అప్పుడు గ్యారంటీ ఎందుకు అడగలేదు? ఆగండి, మీరు సజెషన్స్ చేయండి, మంచిగా చేయండి, ప్రోగ్రెసివ్ మేనర్లో చేయండి. ఇక్కడ సత్యగురు ప్రసాద్ గారు, ఒకవేళ విద్యార్థులు కానీ లేకపోతే టీచర్లు కానీ కరోనా బారిన పడితే వాళ్ళ ట్రీట్మెంట్ బాధ్యత అంతా, దానికి అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వం భరించాలి అంటే ఒక అర్థం ఉంటుంది, బాగుంటది. ఈ డిమాండ్ బాగుంది. వినండి సార్, నన్ను మాట్లాడివ్వండి. చెప్పండి. ఏంది అసలు మీరు మాట్లాడుకునేటప్పుడు డిబేట్ ఎందుకు చెప్పండి? నా వర్షన్ అసలు కంప్లీటే కాలేదు. ప్లీజ్ టైం లేదు, ప్లీజ్ చెప్పండి. అసలు పరీక్షలు రద్దు చేయమని ఫస్ట్ వాయిస్ రేస్ చేసిన పార్టీ మాదే. ఆ విషయం తెలుసలేదు. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. దాదాపు 40 లక్షల మంది ఈ యొక్క ప్రక్రియలు ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళకి కరోనా రాకుండా చర్యలు తీసుకునేటువంటి హామీ ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? మంకు పట్టుకు ఎందుకు పోతున్నారు? ఈస్ దిస్ ద రైట్ టైం? ఇప్పటికే 2 సార్లు నేను పెట్టి తీరుతాను, పరీక్షలు నిర్వహించి తీరుతానని చెప్పి 2 సార్లు వాయిదా వేసావు. ఏమైనా చేయగలిగావా? విద్యార్థులపై ఎందుకు ఈ స్ట్రెస్? వాళ్ళతో మైండ్ తో ఎందుకు గేమ్స్ ఆడుకుంటున్నారు? దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ సిలబస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని వైండ్ అప్ చేసి రద్దు చేసినప్పుడు ఈయనేదో ఎగ్జామ్ పెడతాను, ఇంకేదో చేసేస్తాను, అది చేస్తానంటే కరెక్ట్ కాదు. రైట్. రాష్ట్రం సవాలు. అమృతపాణి గారు కంక్లూడ్ చేయండి. సో సవాలు కుప్ప అయిపోయింటే థర్డ్ వేవ్ వచ్చేస్తుంది, థర్డ్ వేవ్ తొందరలోనే రాబోతోంది అనేది చాలా మంది వైద్య రంగ నిపుణులు చాలా మంది చెప్తూ ఉన్న పరిస్థితి. అమృతపాణి గారు, ఇక్కడ ఆగస్టు లేకపోతే సెప్టెంబర్లో థర్డ్ వేవ్ వస్తుంది అనేది కొంతమంది అంచనా. ఇప్పుడు ఈ 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ పెడితే కనుక ఆ స్టూడెంట్స్ అందరూ కూడా బిలో 18 వాళ్ళకి వ్యాక్సిన్ మీద ఒక క్లారిటీ లేదు. అండ్ ఈ థర్డ్ వేవ్లో పిల్లల మీద ఎక్కువగా ఈ ప్రభావం చూపిస్తుంది అంటూ ఉన్నారు చాలామంది డాక్టర్లు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది కదా అంటే ఏం చెప్తారు? అమృత గారు, ఎగ్జామ్స్ పెట్టడానికి ఎవరైనా
కంగారు పడతారు, తొందర పడతారు. రద్దు చేయడానికి తొందర పడటం ఏంటి రవి గారు? ఖచ్చితంగా కూడా మేము విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేశాం. ఎలక్షన్లు పెట్టేటప్పుడు మీకు కరోనా గుర్తు రాలేదు, కుంభమేళాలు పెట్టేటప్పుడు కరోనా గుర్తు రాలేదు, తర్వాత ప్రతిదానికి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు గుర్తు రాలేదు. ట్రైన్స్ తిరుగుతున్నాయి, బస్సు తిరుగుతున్నాయి, అన్ని ఫ్యాక్టరీలు మేము చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు కరోనా కేసులు తగ్గిపోతా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వలన కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ నిర్ణయాల వలన కానీ, అందరూ కూడా పనిచేసే దాన్ని బట్టి కానీ కరోనా కేసులు తగ్గిపోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆరోగ్యం మెరుగుపడుతా ఉంది. వేచి చూస్తాం. పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి, 500, 1000 వస్తుంది అనుకోండి రోజుకి, అప్పుడు అన్ని జాగ్రత్తలు ప్రస్తుతం అయితే కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది కాబట్టి ఒకవేళ తగ్గితే గనక అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం అనేది ప్రభుత్వ వాదన. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. భానుప్రకాష్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొండి పట్టుదలతో ముందుకు పోతున్నారు. కరోనా తగ్గుతుందని మిత్రులు చెప్తున్నారు. కరోనా తగ్గినాక కూడా పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ అంట, ఎల్లో ఫంగస్ అంట, దీంతో అనేక మంది చనిపోతున్నారు. అదే కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఉంది. అందరూ పానిక్ లో ఉన్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పట్టుదలకు పోకుండా వెంటనే రద్దు చేసి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ భానుప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ అమృతపాణి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, డాక్టర్ బాలా గారు ఇవాళ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ ఏపీ పంచాయతీ. మళ్ళీ రేపు కలుద్దాం. స్టేట్ చూడండి.